కోట గ్రామము, పాతకోట పంచాయతీ, వైరావరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. నా పేరు మరిగెల కామేశ్వరరావు. మా వదిన గారు మరిగెల నరసమ్మ. అయితే ఈ సమస్య ఏంటంటే మా అబ్బాయి అండి, మా అబ్బాయి ఆయన తణుకు రైలు చెరువులు కనుక వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ చనిపోయినటువంటి తర్వాత ఏమైందంటే వాళ్ళు 40,000 ఇస్తామని ఫోన్లో మాట్లాడారు. బాడీని పంపించేస్తాము, 40,000 ఇస్తామని మాట్లాడారు. అయితే 40,000 ఇస్తే ఎలా కుదురుతుంది అనేసి మేము కొంచెం డిమాండ్ చేసినాక సరే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అనేసి అంటే వాళ్ళు కొంచెం భయపడి ఏమైందంటే సరే ఇక్కడికి రండి మేము మాట్లాడదాం అనేసి అన్నారు. అయితే మేము ఏం చేసామంటే నేను మా గణపతి రెడ్డి ఇలాగా ఒక 5-6 మంది వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఏమైందంటే 2 లక్షలు అని మాట్లాడినప్పటికీ కూడా 2 లక్షలు అయితే మేము ఇవ్వలేము, అయితే ₹1,00,000 ఇస్తామనేసి అన్నారు. అయితే ₹1,00,000 ఇస్తామంటే సరే ఏమైందంటే ఆ ₹1,00,000 సరే ఇక్కడ ఉంటే బాడీ ఉన్న లేట్ అయిపోద్ది, ఇబ్బంది పడవలసి వస్తుంది అనేసి మేము ఏం చేసామంటే ₹1,00,000 మాట్లాడ్డాము. అయితే అంబులెన్స్ ఖర్చులు వాళ్ళే చెరువుల వాళ్ళు ఒప్పుకున్నటువంటి తర్వాత అంబులెన్స్ ఇప్పించేసి ఆ ₹1,00,000 మా చేతికి అప్పగించిన తర్వాత ఆ బాడీని ఆ ₹1,00,000 తీసుకొని మేము మా సొంత గ్రామానికి తంగేడుకోట వచ్చినటువంటి తర్వాత ఏమైందంటే ఆ మరుసటి రోజున ఆ అబ్బాయిని దానపరిచినటువంటి తర్వాత 4 రోజులు పోయినటువంటి తర్వాత మరగెల బంతిరాజు అలాగే కొండ శివశంకర్ రెడ్డి వీళ్ళు లోకల్ రిపోర్టర్లు. అయితే వీరు ఏం చేశారంటే వీరు టీడీపీ నాయకులని చెప్పుకుంటూ వీరు ఏం చేస్తున్నారంటే లోపల అమాయక ప్రజలకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు లేదా భయపెడుతున్నారు. అయితే ఆ రీతిగా వారు ఏం చేశారంటే ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు 20,000 ఇవ్వమని డిమాండ్ చేయడంతో అయితే మేము అడిగాము ఏంటంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేసి అంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మమ్మల్ని అడిగినటువంటి తర్వాత ఆ పిఎలు కూడా మాట్లాడారు, 20,000 ఇవ్వమని అడిగిమని వీరు చెప్పారు. అయితే మేము 20,000 ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే వారు అట్టమాటకి ఎమ్మెల్యే గారు అడిగారని డిమాండ్ చేయడం వలన మేము అనేటువంటి 20,000 పక్కకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఇచ్చారో లేదో మాకు తెలియదు. అయితే మేము ఇది ఇంత అన్యాయం జరుగుతుంది మా కుటుంబానికి, రేపు అన్నటువంటి రోజున మరొక వ్యక్తి కూడా ఇలాగే జరగవచ్చు అని మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కంప్లైంట్ని మేము ఇస్తున్నాం. ఇలాగా మేము ఏం చేసామంటే నేనున్నాను, మా వదిన గారు ఉన్నారు, అలాగే మా అబ్బాయి ఉన్నారు, అలాగే ఇంకొక 2-3 రాలేదు. వాళ్ళు అంటున్నారు మా ఇంటి దగ్గరే డబ్బులు మొత్తానికి ఇచ్చేయము.